కాళేశ్వరం కేసు సిబిఐ ఎంక్వైరీపై ఏం చేద్దాం? విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్రం లేఖ రాసి 7 నెలలు నోటిఫై చేయని కేంద్ర హోంశాఖ ప్రత్యామ్నాయాలపై ఉన్నతాధికారులతో సీఎం మంతనాలు. మొదట కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని, స్పందించకుంటే సిబిఐ విచారణ కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం. అవినీతి జరిగిందంటూనే కేంద్రం సిబిఐకి పర్మిషన్ ఇవ్వకపోవడంపై నారాజు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి 7 నెలలు గడుస్తున్నా కేంద్రం నోటిఫై చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం 1,00,000 కోట్ల నీళ్లపాలు చేసిందని కేంద్ర మంత్రి సిఆర్ పటేల్, కాళేశ్వరం కుంగిపోయిందని, దాంతో ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్రం నుంచి ఉన్న మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ప్రకటనలు చేస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంలో కేంద్రం మీనవేషాలు లెక్కిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ జస్టిస్ చంద్రఘోష్ విజిలెన్స్తో పాటు ఇతర రిపోర్ట్ల ఆధారంగా ఏం చేయాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి నిజంగానే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటే కేంద్రం వెంటనే స్పందించాలని మరోసారి రాష్ట్రం కోరుకుంటున్నది. మీరే కదా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఆల్రెడీ మీరు రిపోర్ట్ల కోసం జస్టిస్ చంద్రఘోష్ గారితో పాటు విజిలెన్స్తో పాటు అన్ని రిపోర్ట్లు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు. మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, సిబిఐకి ఎందుకు? ఇక్కడ మీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మీరు ఉన్నారు, అది కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే కాళేశ్వరం కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మీరు, ముఖ్యమంత్రి సీట్లో ఉన్న మీరు ఎంక్వైరీ చేసిండ్రు కదా. ఆ రిపోర్ట్ల ప్రకారం అక్కడ అవినీతి జరిగిందో లేదో ఇప్పుడు చంద్రఘోష్ గారు చెప్తారు కదా మీకు, దాని ప్రకారం మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. మీరెందుకు ఆ చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు ఎంతసేపు కేంద్రానికి సంబంధించిన వాళ్ళ మీద దాన్ని నెట్టేయాలని చూస్తున్నారు? మీ దగ్గర ఉన్న బాల్ను కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మీరే కదా ఇక్కడ హెడ్ రాష్ట్రానికి, అది రాష్ట్ర ప్రాజెక్టే కదా. మీ ఇద్దరి మధ్య దీన్ని ఎందుకు నానుస్తున్నారు? అక్కడ కేంద్ర మంత్రులు అవినీతి జరిగిందంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అవినీతి జరిగిందంటారు. అటు వాళ్ళు సపోర్ట్ చేయరు, మీరు సపోర్ట్ చేయరు. సిబిఐకి ఇస్తే ఇప్పట్లో తేలేదా అది? సిబిఐకి ఇస్తే ఇప్పట్లో తేలేదా అది? దాన్ని శాశ్వతంగా కప్పిపెట్టడానికే సిబిఐకి అప్పగిస్తాను. మీరు సిబిఐకి అప్పగించిన కేసులు ఎన్ని ముందర పడ్డాయి? ఎన్ని కేసుల్లో అవినీతి అక్రమాలు తేలలేదు. కాబట్టి దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ 3 కలిపి ఆడుతున్న గేమ్. కాళేశ్వరం మీద అవినీతి జరిగిందా లేదా అనే దాని మీద ఈ 3 పార్టీలు ముక్కుమ్మడిగా ప్రజలను వంచిస్తున్నాయి.